సపోర్టింగ్ కూడా అభినవ్ అండ్ వెన్నెల కిషోర్ అది కూడా కాంబినేషన్ కుదిరింది. టీజర్ వరకు అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. బాగా సెట్ అయిందండి యాక్చువల్గా. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, వెన్నెల కిషోర్ ముగ్గురు 3 మస్కటీర్స్ అన్నట్టు ఈ సినిమాలో. సో ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నవ్వులు పండిస్తూనే ఉంటారు. అండ్ వాళ్ళు ముగ్గురు కాకుండా మనకి ఇంకా చాలా మంది, ఇప్పుడు మురళీధర్ గౌడ్ గారు ఆయన కూడా ఒక టైప్ చిలిపి క్యారెక్టర్ ఉంటుంది ఈ మూవీలో. అండ్ ఈ మధ్య కే ర్యాంప్లో చాలా మూవీస్లో ఆయన అలాంటిది ప్లే చేశాడు యాక్చువల్గా. అండ్ అది కాకుండా మళ్ళీ మాకు తాగుబోతు రమేష్, హర్షవర్ధన్, జీవన్ సార్ చాలా మంది, అంటే అంతా ఒక ఆన్సంబుల్ కామెడీ క్యాస్ట్ ఉందన్నమాట. అందరూ వాళ్ళ ఫ్లేవర్స్ యాడ్ చేశారు ఆ సీన్కి. సో ఏ సీన్ అయినా అవుట్ రైట్ హిలేరియస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ మూవీ ఒక ఎంటర్టైనర్ అంటే. అంటే సాంగ్స్ కూడా వచ్చినాయి, 2 బాగున్నాయి యాక్చువల్గా. అంటే రామ్ మిరియాల కానీ ఇద్దరు కూడా చూజీగా తీసుకున్నారా, లేదంటే డైరెక్ట్ చాయిస్కి వెళ్ళారా డైరెక్ట్ గారు? సాంగ్స్ వాళ్ళు ఫస్ట్ నుంచి మధుర శ్రీధర్ గారు, ఆయన ఆల్రెడీ మధుర ఆడియో, ఆయన ఫస్ట్ నుంచి ఇది ఒక మ్యూజికల్ అవ్వాలి, ఒక మంచి 4-5 సాంగ్స్ కావాలి నాకు. అండ్ ఒక్కొక్క సాంగ్ కూడా ఒక్కొక్క వైవిధ్యంగా, అంటే ఇప్పుడు రామ్ మిరియాల గారిది నిన్న వచ్చిన సంతాన ప్రదర్శ టైటిల్ సాంగ్ ఏంటంటే మాసెస్లోకి వెళ్ళాలి. ఆయన సాంగ్ ఏదైనా జనాల్లోకి వెళ్ళిపోవాలి యాక్చువల్గా. ఒక ఫంక్షన్లో ప్లే చేయాలి మన సాంగ్, ఆ టైప్లో రావాలి అని చెప్పి అలా రాయించారు శ్యామ్ కాసర్ల గారితో. అండ్ ఒక లవ్ సాంగ్ రీసెంట్గా రిలీజ్ అయింది, గుండెలో చిన్ని గుండెలో అని. అదేంటంటే ఒక కపుల్ మంచిగా వాళ్ళ బాండింగ్ అంతా చూపించే ఒక మంచి సాంగ్ అవ్వాలి అని చెప్పి జాగ్రత్తగా దాన్ని అర్మాన్ మలిక్ గారితో పాడించి. అర్మాన్ మలిక్ గారు ఏంటంటే ఇలాంటి లవ్ సాంగ్స్కి చాలా ఫేమస్ ఆయన. సో ప్రతి సాంగ్కి ఎక్స్ట్రా కేర్ తీసుకొని ఈచ్ సాంగ్ కంపల్సరీగా యూట్యూబ్ చార్ట్ బస్టర్ అవ్వాలి, ట్రెండింగ్లో ఉండాలి అనే టైప్లో జాగ్రత్తగా చేయించింది. ఇప్పుడు ఇంకొక లాస్ట్ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఏంటంటే ఒక మంచి సాంగ్ ఉంది, అది హెషామ్ అబ్దుల్ వహాబ్ గారు ఉన్నారు కదా, ఆయన ఖుషీ ఆయన పాడారు ఒక సాంగ్ యాక్చువల్గా. సో అది ఇట్స్ గోయింగ్ టు బి ఈవెన్ బిగ్గర్ యాక్చువల్లీ. ట్రైలర్ రేపు రిలీజ్ అవుద్ది, ఒక 2-3 డేస్లో ఆ సాంగ్ కూడా రిలీజ్ చేస్తారు. ఆ సాంగ్ కూడా కంపల్సరీగా ట్రెండింగ్లోకి వెళ్ళిపోద్దని మాకు నమ్మకం.